హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 17 చూసే ముందు పార్ట్ 16 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. విరాట్ ఫోన్ పెట్టడంతోనే చైర్లో వెనుకకు వాలిపోయి స్నేహితుడు అని, అది కూడా ప్రాణ స్నేహితుడని నమ్మినందుకు నిజంగానే నా జీవితంలో ఎంత పెద్ద చిచ్చు పెట్టావరా నువ్వు. తెలిసి నేను ఏ రోజు నీకు అన్యాయం చేయలేదు. మరి అలాంటిది నువ్వు నాకు అన్యాయం చేయాలని ఎందుకు అనుకున్నావు? నేనేం ద్రోహం చేశానురా నీకు? వదిలిపెట్టను, నిన్ను వదలను, వాడిని వదలను అని అనుకున్నాడు మనసులో. ఆ రోజు ఆరాధ్యకు పని ఎక్కువగా లేకపోవడంతో మధ్యాహ్నం వరకే ఉండి తిరిగి వస్తూ ఉండగా మెయిన్ రోడ్ మీదకు వచ్చి క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే మళ్ళీ కార్ డ్రైవర్ వచ్చి, అమ్మా ఈ కారులో రండి అని అడిగాడు. ముందే చెప్పాను కదండి నేను రాను, దయచేసి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని అంటూ ఉన్న సమయంలోనే క్యాబ్ రావటం, తను ఎక్కడం, క్యాబ్ కదలడం అన్నీ జరిగిపోయాయి. ఆ క్యాబ్ వెనకాలే ఫాలో చేస్తూ వచ్చాడు కార్ డ్రైవర్. ఇంటికి చేరుకున్నాక అదే విషయం జ్వలంత్కి ఫోన్ చేసి చెప్పగా, పర్వాలేదు కానీ తనను ఒక గంట కనిపెడుతూ ఉండండి అని అన్నాడు జ్వలంత్. ఆ డ్రైవర్ వాళ్ళ ఇంట్లో జ్వలంత్ పుట్టక ముందు నుండి పని చేస్తూ ఉండడంతో జ్వలంత్కు చనువు ఎక్కువ. సాధారణంగా శ్రీమంతుల ఇళ్లలోని రహస్యాలన్నీ పని వాళ్ళ ద్వారానే బయటకు తెలుస్తాయి అని అంటారు. కానీ ఈయన ద్వారా ఇంతవరకు ఏ విషయం వాళ్ళ ఇంట్లో జరిగింది బయటకు పోలేదు. ఈవెన్ ఆరాధ్య వెళ్ళిపోయినప్పుడు కూడా ఈయన ద్వారానే అనంత్ గారు వెతికించారు. కానీ ఆ విషయం తను ఎక్కడా చెప్పలేదు. అందుకే ఆ ఇంట్లో అందరికీ ఆయన అంటే అభిమానం. ఆరాధ్యకు జ్వలంత్కు జరిగిన విషయం ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఆయన కూడా ఎక్కడ నోరు విప్పలేదు. ఆ విషయం గుర్తుకు వచ్చి ఆయనకు రాబర్ట్ గురించి నిజం చెప్పి, మీరే ఇప్పుడు తనకి తోడుగా ఉండాలి, నాకు మీ మీదనే నమ్మకం, నేను ఇంకా వేరే ఎవరిని నమ్మలేను అని అనడంతో, అయ్యో సార్ మీరు ఇంతగా చెప్పాలా, నేను చూసుకుంటానులేండి అని అన్నాడు. ఆ తర్వాత పనిలో మునిగిపోయాడు జ్వలంత్. అన్నట్లుగానే సాయంత్రం విరాట్ భయంగానే తన దగ్గరికి వెళ్ళగా స్నేహితుడిని చూసి లోపలికి రా అని పిలిచాడు. తన క్యాబిన్లో కూర్చోబెట్టుకొని ఏంటి విశేషాలు అని అడిగాడు. దానికి విరాట్ భయంగా, ఏముందిరా, ఏం లేదు, నువ్వే చెప్పాలి అని అనగానే, నా భార్య తిరిగి వచ్చేసింది నా కొడుకుతో సహా అని నీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది అని అనడంతో, అవునా, నాకు తెలీదు, నాకు ఎవ్వరూ చెప్పలేదురా అని అన్నాడు విరాట్ భయంగానే. అవును, అప్పుడు చెప్పావు కదా నా భార్యకు రాబర్ట్కు ప్రేమ అని, పెళ్లి చేసుకోబోతున్నారని, ఫారిన్లో సెటిల్ అవబోతున్నారని, నిజమేనా అది అని అడిగాడు. విరాట్ కళ్ళలోకి సూటిగా చూస్తూ జ్వలంత్కు నిజం తెలిసినప్పటికీ, అంటే అది నాకు రాబర్ట్ అలా చెప్పాడ్రా, అతను చెప్పింది నిజమేనేమో అని అనుకున్నాను. ఆ తర్వాత నిజమేదో అబద్ధమేదో నాకు పెద్దగా తెలియదు, నేను కూడా నా పనిలో పడి బిజీ అయిపోయాను అని అన్నాడు విరాట్. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, మరి అప్పుడు అంత ఖచ్చితంగా అన్నీ తెలుసు అన్నావు కదా అని అనడంతో, అలా కాదురా, అతను చెప్పింది నిజమే అని అనుకున్నాను, అయినా నువ్వు కూడా నన్ను నమ్మకుండా డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశావు. నీ తర్వాత చాలా కంపెనీస్ మా కంపెనీతో డీల్స్ క్యాన్సిల్ చేశాయి. ప్లీజ్ రా, నేను చెప్పేది వినవా, నన్ను నమ్మవు కదా అని అనడంతో, సరే నీకు రావాల్సిన కోట్లయితే వచ్చాయా అని అడిగాడు. కోట్లేంట్రా అని అడిగాడు ఆశ్చర్యంగా విరాట్. అదే నీకు రాబర్ట్ ఇస్తానన్న డబ్బులు అని అడగ్గా, కోట్లు కాదురా, అయినా నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు, ప్లీజ్ నన్ను నమ్ము, ఈ ఒక్కసారికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నా నిజాయితీని నిరూపించుకుంటాను అని అన్నాడు. అప్పటికే జ్వలంత్ విరాట్ కళ్ళలోకి కోపంగా చూశాడు. జ్వలంత్కు పూర్తిగా తెలిసిపోయింది అని అర్థమైపోయి ఇంకా నిజం చెప్పడానికి సిద్ధపడి, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే రాబర్ట్ నన్ను మోసం చేశాడురా, నిజంగానే ఆరాధ్యను అని ఏదో చెప్పబోతూ ఉంటే, నా భార్యను అని చెప్పు, తన పేరు పలికే అర్హత కూడా నీకు లేదు అని గట్టిగా అరిచాడు జ్వలంత్. అదేరా, నీ భార్యను ప్రేమించాడట, కానీ తను మాత్రం అతన్ని ప్రేమించలేదట, ఆ విషయం నాకు తెలియదు,
కావాలని నాకు చెప్పి నేను నీ మనసులో విషబీజం నాటేలా చేశాడు అని అనడంతో ఇప్పటికైనా నిజం చెప్పు అని అడిగాడు. నన్ను క్షమించరా, డబ్బుకు కక్కుర్తి పడే అలా చేశాను, నన్ను క్షమించు, నా తప్పు ఒప్పుకుంటున్నాను అని కంప్లీట్గా ప్లేట్ మార్చేయడంతో నీళ్ళ డబ్బుకు కక్కుర్తి పడే స్నేహాన్ని, స్నేహితుడిని మోసం చేయాలనుకునే వాడిని నేను స్నేహితుడిగా ఉండదలుచుకోలేదు. నిన్ను ఎందుకు పిలిచానో నీకు తెలిసిందనుకుంటా. ఇంకెప్పుడు నువ్వు నాకు నీ మొహం చూపించొద్దు. ఇది నీకు ఫోన్లో కూడా చెప్పచ్చు, కానీ నేను ఎదురుగా పిలిచి చెప్పినప్పుడే కదా ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం, నీకు నేను ఇప్పటి వరకు ఇచ్చిన నా కంపెనీ కాంట్రాక్ట్స్ మాత్రమే క్యాన్సిల్ చేశాను, కానీ నా కంపెనీతో పాటు నేను కాంట్రాక్ట్ ఇప్పించిన మిగిలిన కంపెనీలు కూడా నీతో కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తాయి అని అనడంతోనే ఒక్క ఉదుటిని లేచి వెళ్ళి జ్వలంత్ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించరా, ఆల్రెడీ చాలా కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఇప్పుడు వీళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటే నేను రోడ్డు మీద పడాల్సి వస్తుంది, నా కుటుంబం, నా భార్య బిడ్డలు రోడ్డు మీద పడాల్సి వస్తుంది, నన్ను క్షమించరా ప్లీజ్ అని అనగానే, ఓ నీ భార్య బిడ్డల దగ్గరికి వచ్చేసరికి నీకు మీ కుటుంబం బాగుండాలి, ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది, అదే నా భార్య బిడ్డల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము ఏమైపోయినా పర్వాలేదు, అంతే కదా. నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడు నా స్వార్థం నేను కూడా చూసుకోవాలి కదా. నీలాంటి వాడిని నమ్మి దేవత లాంటి నా భార్యను 4 సంవత్సరాలు దూరం చేసుకున్నాను. తండ్రిని అయ్యానని కూడా తెలియకుండానే 4 సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోయింది. అలాంటి నిన్ను క్షమిస్తే నేను నా భార్యకి ద్రోహం చేసినట్లే అవుతుంది. తను నన్ను ఇంకెప్పటికీ నమ్మదు. నిన్ను క్షమించడం ఈ జన్మలో జరగదు అని గట్టిగా అరిచాడు. ప్లీజ్ రా అని ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా వినకుండా తన క్యాబిన్ ఎదురుగా ఉన్న వాచ్మెన్ని పిలిచి, నెక్స్ట్ టైం నా క్యాబిన్లోకి ఎవరైనా పంపే ముందు నా పర్మిషన్ తీసుకొని పంపండి అని చెప్పి యూ కెన్ గో నౌ అని అన్నాడు. విరాట్ జ్వలంత్ని ఎంత బ్రతిమలాడాలి అని చూసినా కూడా జ్వలంత్ ఏమాత్రం వినకపోవడంతో ఇక గత్యంతరం లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న ఆరాధ్య ఎదురుగా అత్త, మామ, కొడుకు ముగ్గురు కలిసి హాల్లో కింద కూర్చొని లూడో ఆడుతూ ఉండడం చూసి పని వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ మోగి, బాబు నువ్వు ఈ పావు కదుపు, ఇదిగో మీ నాన్నమ్మ పావును చంపు అంటూ వాళ్ళు కూడా టార్గెట్టి ఒకరికొకరు అన్నట్టుగా ఆడుతూ ఉండడం, కొడుకు కళ్ళలో నానమ్మ తాత పావులను చంపిన ప్రతిసారి ఆనందం చూసి ఒక్క క్షణం కొడుకుని అలాంటి వాళ్లకు దూరం చేయాలి అంటే ఏదో బాధగా అనిపించింది. కానీ మరుక్షణం జ్వలంత్ గుర్తుకు రావటంతో ఒక నిట్టూర్పు విడిచి, తప్పదు, జీవితంలో అందరికీ అన్నీ దొరకాలని లేదు, వాడికి నేనున్నాను, అమ్మగా, తాతగా, తండ్రిగా మారుతాను అని అనుకొని వాళ్ళని పలకరించి వాళ్ళ దగ్గర 5 నిమిషాలు ఉండి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా నువ్వు కూడా రా అమ్మా ప్లీజ్ అని అడిగాడు బాబు. పర్లేదు నాన్న, మీరు ఆడుకోండి అని ఆరాధ్య లోపలికి వెళ్తూ ఉంటే, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడగా, రా తల్లి, నువ్వు కూడా వచ్చి కాసేపు కూర్చోరాదా, ఇప్పటి వరకు కష్టపడి వచ్చావు అంటూ ఆరాధ్యకు చెప్పి పనావిడితో అమ్మాయికి కాస్త జ్యూస్ తీసుకురా అమ్మా అని అనగానే, అలాగే అమ్మగారు అంటూ ఆవిడ వెళ్ళటంతో ఆరాధ్య కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసి వాళ్లతో ఆడింది. అసలు ఎంతసేపు ఆడుకున్నారో తెలియలేదు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయిపోయాయి. చాలా రోజుల తర్వాత, కాదు చాలా సంవత్సరాల తర్వాత ఆరాధ్య మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి అంత ఆనందంగా నవ్వుతోంది. ఈ 4 సంవత్సరాలు అయితే ఒక రౌడీలా, ఒక మగవాడిలా బ్రతికింది. ఎక్కడ చిన్న నవ్వు నవ్వినా కూడా ఎలాంటి అపాయం ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయంతో తన జీవితంలో నవ్వును పూర్తిగా మర్చిపోయింది. అలా ఆరాధ్య నవ్వుతూ ఉంటే అనంత్ గారు, సునంద గారు కూడా చాలా సంబరపడిపోయారు. రాత్రి 9 గంటల వరకు ఇంటికి చేరుకున్న జ్వలంత్కు వీళ్ళ 4 రన్నింగ్ రేస్ ఆడుతూ కనపడడంతో అలాగే నిలబడిపోయాడు. తనని పట్టుకోవాలని వస్తున్న కొడుకును తప్పించుకుని పోయి ఎదురుగా ఉన్న జ్వలంత్ను చూడకుండా ఒక్కసారిగా గట్టిగా డాష్ ఇచ్చింది ఆరాధ్య. తను అలా జ్వలంత్ని గుద్దడంతోనే ఇద్దరు కింద పడిపోతూ ఉంటే ఆరాధ్య నడుమును గట్టిగా పట్టుకుని పడకుండా బ్యాలెన్స్ చేశాడు జ్వలంత్. ఒక్క సెకండ్ ఇద్దరి కళ్ళు కలిసిపోయాయి.
ఎందుకో తెలియకుండానే జ్వలంత్కు తన మీద ఉన్న ప్రేమ అతని కళ్ళలో కనపడడంతో ఒక్క నిమిషం అతని నుండి దూరంగా జరగాలి అన్న విషయం కూడా మర్చిపోయింది ఆరాధ్య. ఇద్దరు 2 నిమిషాలు అలాగే ఉన్నా తర్వాత బాబు వచ్చి ఆరాధ్యను పట్టుకొని అమ్మా నువ్వు అవుట్ అని అనడంతో ఇద్దరూ తేరుకొని దూరం జరిగాక తండ్రిని చూసి నాన్న నువ్వు కూడా ఆడుకుందువుదా అంటూ తండ్రి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ను తీసి పక్కన పెట్టి తండ్రిని లాక్కొని వెళ్ళగా పర్వాలేదులే నాన్న నేను ఆడుతానులే అని అంది ఆరాధ్య. పర్వాలేదు నేను కూడా ఆడతాను అని అనడంతో అయితే హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని అడిగాడు. అలాగే అని అందరూ చెప్పడంతో అయితే నాన్న లాస్ట్కి వచ్చాడు కాబట్టి నాన్నే తీ అని అనగానే జ్వలంత్ కళ్ళకు గంతలు కట్టుకొని వెతకడం ప్రారంభించాడు. అడుగుల చప్పుడుతో పట్టుకోవాలని చూస్తున్న తన చేతికి మొదటిగా ఆరాధ్య చిక్కగా ఆరాధ్యను గట్టిగా పట్టుకొని అవుట్ అంటూ కళ్ళ గంతలు తెరవడంతో మళ్ళీ ఆరాధ్య తన చేతిలో ఉండగా ఇద్దరు మళ్ళీ దూరమయ్యారు. అలా జ్వలంత్ కూడా కొడుకుతో దాదాపు గంట సేపు ఆడుకున్న తర్వాత అప్పటికి అందరూ అలసిపోవడంతో ఇంకా నా వల్ల కాదు అంటూ అనంత్ గారు సోఫాలో చతికిల పడిపోవడంతో తాతయ్య అప్పుడే మీరు టైర్డ్ అయిపోయారా, ఇంకాసేపు ఆడుకోరా అని అడగగా ఏమి టైర్డ్రా తండ్రి, ఎక్కడ నుండి వస్తుందిరా ఎనర్జీ నీకు? తినమంటే కోడికి తిన్నట్లు 4 మెతుకులు తింటావు, పాలు తాగమంటే చిన్న గ్లాసులు కూడా పాలు తాగవు, అలాంటిది ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందా అన్న నీకు అని అనగానే అక్కడ ఉంది ఎవరి బ్లడ్? తాత బ్లడ్, తండ్రి బ్లడ్. తినేది తక్కువ, పని చేసేది ఎక్కువ, వాడిని అంటారే అని అంది సునంద. వెంటనే మనవడి వైపు చూసి ఒరే నాన్న, నువ్వు వచ్చినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలుగా మీ నానమ్మకు నా మీద ఉన్న పగను మొత్తం తీర్చేసుకుంటుందిరా. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న తన కోపాన్ని ఇప్పుడు నెమ్మదిగా తీర్చుకుంటుంది అని అనగానే అవును, నా బంగారు తండ్రి, ఇన్ని సంవత్సరాలకు నీ వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. నా బంగారు తండ్రి రా స్నానం చేయిస్తాను అంటూ ఆరాధ్యను కొడుకును చూసి మీరు కూడా ఫ్రెష్ అప్ అయ్యండి, అందరం డిన్నర్ చేద్దాము, మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలి అని అనగానే ఏ విషయం అమ్మా అని అడిగాడు జ్వలంత్. తినేటప్పుడు చెప్తాను, మీరు వెళ్ళి స్నానాలు చేసిరండి అని అనడంతో ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అలా అందరూ ఫ్రెష్ అప్ అయ్యి భోజనాల దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్న సమయంలోనే సునంద గారు కొడుకుతో కోడలితో మాట్లాడుతూ అప్పుడు మీ మావయ్య గారికి బాగాలేనప్పుడు అలాగే మీరు ఇంటికి తిరిగి వస్తే విజయవాడ వస్తానని మొక్కుకున్నాను తల్లి నేను. ఇదిగో ఇప్పుడు మీ మావయ్య గారేమో ఇంట్లో రెస్ట్లో ఉన్నారు, ఇంకొన్ని రోజులైతే ఇంకా మళ్ళీ ఆఫీసు అంటూ ఉరుకులు పరుగులు మొదలు పెడతారు, నాకు ఎవ్వరూ చేతికి చిక్కరు. అందుకే ఆయన రెస్ట్లో ఉన్నప్పుడే మనం ఒకసారి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొద్దామా అని అడగ్గా ఇప్పుడు మావయ్య గారికి రెస్ట్ అవసరం కదా అత్తయ్య, ఈ టైంలో జర్నీ అంటే డాక్టర్స్ ఏమంటారో కదా అని అంది ఆరాధ్య. రేపు ఎలాగూ విజిటింగ్ ఉంది, ఒకసారి డాక్టర్ని అడుగుతాను, అయినా లాస్ట్ టైమే డాక్టర్ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అన్నారు, కానీ మరొకసారి కనుక్కుంటానులే ఏ విషయం, బట్ మనం కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, ఆ తర్వాత నేను సడన్గా చెప్తే మీరు నాకు కుదరదు అని అంటే కష్టం కదా, అందుకే ఇప్పుడే చెప్తున్నాను అని అన్నారు ఆవిడ. ఎలా వెళ్దాం అత్తయ్య, అన్ని గంటల జర్నీ అంటే మావయ్య గారికి కష్టం అవుతుందేమో కదా అని అడిగింది ఆరాధ్య. ఫ్లైట్లో వెళ్దాం నాన్న, అర్ధగంట జర్నీ మాత్రమే కదా, అక్కడికి వెళ్ళాక క్యాబ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి పెద్దగా జనాలు కూడా ఎవరు ఉండరు, మనకు దర్శనం కూడా త్వరగానే అయిపోతుంది. కాదు కూడదు అనుకుంటే టెంపుల్ ఇవో మీ మావయ్య గారికి స్నేహితుడే, మనం అలా కూడా వెళ్ళొచ్చు అని అనడంతో అలా కాదమ్మా, మన ఫ్లైట్ అంటే మళ్ళీ ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి, మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ నుండి గుడికి అంటే చాలా కష్టమవుతుంది, అయినా ఎంత 250 కిలోమీటర్లు అంతే కదా, 5 అవర్స్లో వెళ్ళి రావచ్చు, నేను డ్రైవ్ చేస్తాను పర్వాలేదు, మన కారు ఉంటే మనకి కూడా కాస్త బెటర్గా ఉంటుంది అటు ఇటు తిరగడానికి, మళ్ళీ క్యాబ్ అంటే కష్టం, నాన్నకు కంఫర్ట్గా కూడా ఉండాలి కదా అని అన్నాడు జ్వలంత్. అయితే నీ ఇష్టమే కదరా, నీకు వీలవుతుందా అని ఆవిడ కొడుకును అడగడంతో నాకు ఈ వీక్ కాస్త పనుందమ్మా, సైట్లో వర్క్ జరుగుతూ ఉంది, నేను లేకపోతే
ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. నెక్స్ట్ వీక్ అయితే నాకు ఓకే అని అంటూ ఆరాధ్య వైపు చూడగా, నాకు కూడా ఇప్పుడు కుదరదు అత్తయ్య. నెక్స్ట్ వీక్ అయితే కొంచెం పర్వాలేదు. నాకు రేపు ఎల్లుండి మళ్ళీ ఈవెంట్స్ ఉన్నాయి హోటల్లో. ఇప్పుడు రావడం కుదరదు. తర్వాత ఆదివారం కూడా ఒక ఈవెంట్ ఉంది. అది అయ్యాకైతే నేను కూడా రాగలను అని అనడంతో, అయితే వచ్చే వారం నీకు అన్ని రకాలుగా కుదురుతుంది కదా అని ఆవిడ అనడంతో, హా అత్తయ్య అని అంది ఆరాధ్య. అయితే పర్వాలేదు, నెక్స్ట్ వీక్ అయినా ఓకే అని చెప్పి మనవడైపు చూసి, ఒరే బుడ్డోడా, నీకు వీలవుతుందా లేదా నిన్ను కూడా అడగాలి కదా ముందే, అందరికంటే ఇంపార్టెంట్ నాకు నువ్వే కదా అని అనడంతో, ఎక్కడికి నానమ్మా అని అడిగాడు అనంత్. విజయవాడ టెంపుల్కి నాన్న అని అనడంతో, అవునా, అలా అయితే మరి అక్కడ ఆడుకుంటావా నువ్వు నాతో అని అన్నాడు. ఎందుకు ఆడుకునిరా, ఆడుకుంటాను. మీతో ఆడి ఆడి ఇదిగో నా సగం బరువు తగ్గిపోయింది అని ఆవిడ అనగానే, అవును, మీ నానమ్మ మళ్ళీ ఇలియానాలా మారిపోతుంది నాన్న. అప్పుడు అందరూ నన్ను నీకు తాత అని అనరు, మీ నానమ్మకు తాతయ్యను అని అంటారు అని అన్నారు అనంత్ గారు. ఆవిడ భర్తను కోపంగా చూడడంతో అందరూ నవ్వేశారు. మాటల్లో మాటగా ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు తల్లి, మళ్ళీ నేను నిన్ను తప్పు పడుతున్నాను అని అస్సలు అనుకోకు. మన ఇంటి ఆచారం ప్రకారం పుట్టు వెంట్రుకలు దుర్గాదేవి గుడిలో తీయాలి కదా, బాబుకు ఎక్కడ తీసావో తెలిస్తే అని ఆగిపోయారు ఆవిడ. ఎక్కడ ఏ అమ్మవారి గుడిలో తీసినా పర్వాలేదు కదా అత్తయ్య అని అనగానే, కొన్నిసార్లు వీలుగా లేనప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు మొన్న మా చెల్లెల కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇండియాకి రావడం వీలు కాలేదు. వాళ్ళది వెంకటేశ్వర స్వామి దగ్గర వెంట్రుకలు తీసే సాంప్రదాయం. అక్కడ వాళ్ళకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తీశారు. అయితే అక్కడ వెంట్రుకలు తీసి కొన్ని తీసుకొని వచ్చి ముడుపు కట్టి మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళి తీసుకొని తిరుపతి హుండీలో వేసి వచ్చారు. కొన్నిసార్లు ఏం చేస్తాం కుదరినప్పుడు, అలాగే మనం కూడా అనుకున్నామని. అందుకే వాడికి ఒకసారి అయినా అమ్మవారి సన్నిధిలో గుండు చేయించాలని ఆశ. తప్పుగా అనుకోకమ్మా అని అనడంతో, అయ్యో పర్వాలేదు అత్తయ్య, మీరు చేయించాలనుకుంటే చేయించండి, కానీ నేను పుట్టు వెంట్రుకలు వాడికి అక్కడే తీశాను అని అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూశారు. అంటే నీకు తెలుసా తల్లి, మన ఇంటి సాంప్రదాయం ప్రకారం పుట్టు వెంట్రుకలు అక్కడే తీయాలని అని అడిగారు అనంత్ గారు. నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మావయ్య గారు మనవరాలు పుట్టు వెంట్రుకలకు వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోవడం నాకు గుర్తుంది. అందుకే అక్కడికి తీసుకువెళ్ళి తీయించాను. నాకంటూ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు కదా, అందుకే వాళ్ళతోనే తీయించాను అని అనడంతో అందరూ కాసేపు నిశ్శబ్దంగా మారిపోయారు. కొడుకు అంత చేసినా కూడా ఆ ఇంటి ఆచార సాంప్రదాయాలు పాటించిన అలాంటి అమ్మాయి కోడలుగా వచ్చినందుకు అనంత్ గారు సునంద గారైతే మనసులోనే పొంగిపోయారు. మరి ఇప్పుడు ఈ ప్రయాణం జ్వలంత ఆరాధ్యను దగ్గర చేయనుందా, లేకుంటే ఊహించని పరిణామాలు ఏమైనా జరగనున్నాయా? ఆరాధ్య చెప్పినట్టుగానే అనంత్ గారి ఆరోగ్యం బెటర్ అయిన వెంటనే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.